వెల్కమ్ టు వామ్కా మ్యాథ్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. టైం అండ్ డిస్టెన్స్. సో కాలానికి మరియు దూరానికి మధ్య సంబంధం ఏ విధంగా ఉంటుంది అని గమనిస్తే ఇది ఒక డెఫినేషన్ అని చెప్పచ్చండి. ఇక్కడ మనకు వేగం అంటే స్పీడ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో వేగం అనే కాన్సెప్ట్ తోటి ఈ టాపిక్ అనేది ఉంటుందండి. సో వేగము ఈక్వల్ టు డిస్టెన్స్ అంటే దూరము బై టైం అంటే కాలంగా రాస్తామండి. సో ఇక్కడ మనం కామన్గా చాలా సందర్భాల్లో చెప్తాం 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి వేయండు, 80 కిలోమీటర్ల స్పీడ్ తోటి వేయండు అంటే దాని మీనింగ్ ఏంటి? గంటకు 60 కిలోమీటర్లు, గంటకు అంటే టైంకి ఎంత దూరం పోయిండు, దీన్ని మనం స్పీడ్ అంటాం. ఇది నిర్వచనం అంటే డెఫినేషన్. సో ఈ డెఫినేషన్ని బేస్ చేసుకుని మనం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేస్తాం. వేరే ఫార్ములా ఏది అవసరం లేదు. ఈ టాపిక్లో దాదాపు ఒక 25 రకాల డిఫరెంట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్ని కూడా ఇక్కడ ఉన్న డెఫినేషన్ తోటే క్లియర్గా మనం చేయడం జరుగుతుందండి. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ మూడు ఉంటాయండి. ఒకటి స్పీడు, ఒకటి డిస్టెన్స్, ఒకటి టైం. ఈ మూడిట్లలో ఏవైనా రెండు ఇస్తాడండి, ఇంకోటి అడుగుతాడు. సో అలా ఈ మూడు క్వాంటిటీస్ మధ్య రిలేషన్షిప్ అనేది టైం అండ్ డిస్టెన్స్. ఓకే, మరి స్పీడ్కి సంబంధించి స్పీడ్ని మనం రెండు రకాలుగా కొలుస్తామండి. సో ఒకటి స్పీడ్ని మనం ఎలా కొలుస్తాం? ఒకటి కిలోమీటర్ ఫర్ అవర్ అంటే గంటకు ఎన్ని కిలోమీటర్లు ఇలా కొలుస్తాము. అదే స్పీడ్ని మనం మీటర్ ఫర్ సెకండ్ రూపంలో కూడా కొలుస్తాము. ఈ రెండు రూపాల్లో కొలుస్తాం తప్ప నిమిషాల్లో కొలవము. సో నిమిషం ఫర్ గంట, నిమిషం ఫర్ సెకండ్ అని చెప్పి మనం కొలవము. ఓకేనా? రెండు రకాలుగా కొలుస్తాం. అయితే బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే వీటి మధ్య కన్వర్షన్ పైన లింక్ ఉంటుందండి. సో ఒకటి కిలోమీటర్ ఫర్ అవర్లో ఇచ్చి మీటర్ ఫర్ సెకండ్లోకి, మీటర్ ఫర్ సెకండ్స్లో ఇచ్చి కిలోమీటర్ ఫర్ అవర్లోకి మార్చడం, అంటే దీంట్లో నుండి దీనికి రివర్స్లో, దీంట్లో నుండి దీనికి మార్చడం అడుగుతూ ఉంటాడు. వాటిపైన క్వశ్చన్స్ కూడా మనం బేసిక్ లెవెల్లో చూస్తాం. మరి అలా మార్చమన్నప్పుడు ఏ విధంగా చేయాలి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 72 కిలోమీటర్ ఫర్ అవర్ ఉందండి. దీన్ని మనం మీటర్ ఫర్ సెకండ్లోకి చెప్పాలి అని వచ్చినప్పుడు ఏం చేస్తాం మనం? సో 72 ఇంటూ కిలోమీటర్ ఫర్ అవర్. 72 కిలోమీటర్స్కి ఎన్ని మీటర్లు సార్ అంటే 72,000 మీటర్స్. అంటే 1 కిలోమీటర్కి 1000 మీటర్లు. ఫర్ అంటే డివైడ్ బై గంటలు అంటే 1 గంటకి 60 నిమిషాలు, 60 నిమిషాలకి 60 సెకండ్లు అంటే మీటర్ ఫర్ సెకండ్లకి రాయాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటూ 1000/60 ఇంటూ 60 చేస్తాం. సరే, ఇక్కడ 0 0 0 0 గెట్ క్యాన్సల్. 6 2 3s 2 5s. సో ఈ మొత్తం వాల్యూ మనకి ఎంత వచ్చిందంటే 5/6 ఇంటూ 3 18 అని వస్తుందండి. అంటే మనం కిలోమీటర్ ఫర్ అవర్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తామండి? ఇంటూ 5/18 చేస్తాం. సో ఇక్కడ మనకి 18 1s 18 4s 4 ఇంటూ 20 4 ఇంటూ 5 20 కిలోమీటర్ ఫర్ సెకండ్ అని చెప్పి రాస్తాం. అయితే ఒకటి గమనించండి, ప్రతిసారి కూడా ఇలా 1000/60 ఇంటూ 60 చేయడం కష్టం కాబట్టి మనం ఏం చెప్తాము అంటే చాలా సింపుల్గా ఇంటూ 5/18 చేస్తే చాలు అని చెప్పేస్తాం. ఇంటూ 5/18 చేస్తే చాలు. అదేవిధంగా రివర్స్లో 18/5 చేస్తే చాలు అని చెప్తాం. ఒకసారి గమనించండి, మనం ఎప్పుడైతే మీటర్ ఫర్ సెకండ్లోకి మనం వెళ్తున్నామో అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటూ 5/18 చేయాలి. అదే కిలోమీటర్ ఫర్ అవర్లోకి వెళ్తున్నామో అప్పుడు మనం ఏం చేయాలి? ఇంటూ 18/5 చేయాలి. ఈ రెండు అందరికీ గుర్తుంటాయి, కానీ చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతారండి. ఎప్పుడు 5/18 వాడాలి, ఎప్పుడు 18/5 వాడాలి అనేది కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు ఇది గుర్తుండడం కోసం ఒక చిన్న ట్రిక్ చెప్తాను నేను. కిలోమీటర్స్ అనేటివి పెద్దవి, మీటర్స్ అనేటివి చిన్నవి. మనం ఎప్పుడైతే చిన్న వాటిలోకి వెళ్తున్నామో అంటే మీటర్స్లోకి వెళ్తున్నామో ఈ రెండిట్లలో చిన్న నంబర్ పైన ఉంటుందండి. చిన్న వాటిలోకి వెళ్తే చిన్న నంబర్ పైన ఉంటుంది, పెద్ద వాటిలోకి వెళ్తే పెద్ద నంబర్ పైన ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుంటే చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ అనేది ఉండదు, ప్రాబ్లమ్స్ తొందరగా చేస్తాం. సో కాన్ఫిడెంట్గా చేస్తామండి. సో చిన్న విషయం, చిన్న వాటిలోకి అంటే మీటర్స్ అంటే చిన్నవి, చిన్న వాటిలోకి వెళ్తే చిన్న నెంబర్ పైన ఉంటుంది. పెద్ద వాటిలోకి అంటే కిలోమీటర్స్లోకి వెళ్తే పెద్ద నెంబర్ పైన ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో ఇది మీకు వెళ్ళిపోతుందండి. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది 5/18 18/5 అని మాత్రమే. ఓకేనా? ఇదే బేసిక్ అండి. ఇక ఇంతకంటే బేసిక్ ఏం అవసరం లేదు. ఇప్పటిదాకా ఒక 5 minutes మీకు నేను చెప్పాను. ఈ 5 minutes బేసిక్స్ తోటి ఈ టాపిక్లో అడిగే ప్రతి ప్రశ్నని మనం ఆన్సర్ చేయొచ్చండి. ఫార్ములా ఏది అవసరం లేదు. ఇక
మొదటి ప్రశ్న చూద్దాం. ఏ బస్ ట్రావెల్స్ 82.6 km/h. హౌ మెనీ మీటర్స్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 15 minutes? ఒక బస్సు గంటకు 82.6 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. ఇది 15 నిమిషాల్లో ఎన్ని మీటర్లు ప్రయాణం చేస్తుంది? ఇది 15 నిమిషాల్లో ఎన్ని మీటర్లు ప్రయాణం చేస్తుంది? ఫ్రెండ్స్, ఇంతకుముందుకి చెప్పాను, ఇక్కడ నిమిషాల్లో ఇచ్చాడు. సో నిమిషాల్లో యాక్చువల్గా ఉండద్దు, కాకపోతే మనకి ఎంత దూరం పోతుంది మాత్రమే అడిగాడు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఒక గంటకి 82.6 కిలోమీటర్లు పోతుంది. గంట అంటే ఫర్ 1 అవర్. 1 అవర్ అంటే ఏంటండి? మనకి 60 minutes. 60 నిమిషాలకు అది ప్రయాణం చేసే దూరం ఎంతండి? 82.6 కిలోమీటర్లు. గంటకి 82.6 కిలోమీటర్ పోతుంది. అయితే 15 నిమిషాలకి, సో 15 నిమిషాలకి ఎంత దూరం పోతుంది, ఎంత దూరం పోతుంది అనేది ప్రశ్న అండి. ఇక్కడ జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. 82.6 × 15 / 60. 15 1s 15 4s. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న 82.6ని డివైడెడ్ బై 4 చేయాలి. ఓకేనా? ఇది నేను సపరేట్ రాస్తా చూడండి ఇక్కడ మీకోసం. 82.6ని డివైడెడ్ బై 4 చేయాలి. ఈ 4 చేయడం 2 రకాలుగా చేయొచ్చండి. ఒకటి కామన్ పద్ధతి, అంటే మనం 4 టేబుల్స్ క్యాన్సిల్ చేస్తే 4 2s ఎంతండి? 8. 2 మిగులుతుంది. సారీ, 4 2s 8. ఇక్కడ 2.6 ఎట్ ఏ టైం తీసుకుంటున్నాం. 2.6 ఎట్ ఏ టైం తీసుకుంటున్నాం కాబట్టి 20 అనేది మనం రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? 4 6 పాయింట్ ఇక్కడ అసైన్ చేస్తున్నాం. 4 6 24. 2 మిగులుతుంది, పాయింట్ ఉంది కాబట్టి 20 అంటే 4 5 20. ఇక 20.65 అనేది మనకు ఆన్సర్ అండి. 20.65 కిలోమీటర్స్ అనేది మనకు ఆన్సర్ క్వశ్చన్కి. ఇది చేసేటప్పుడు అక్కడ కొద్దిగా ఇబ్బంది పడ్డాం మనం. ఆ ఇబ్బంది పోగొట్టుకోవాలి సార్ అంటే చిన్న విషయం అండి. మనకి బై 4 చేయాలి. బై 4 చేయడం అంటే ఏంటంటే సగంలో సగం చేయాలి. దేంట్లో సగంలో సగం చేయాలి? 82.6లో సగంలో సగం చేయాలి. 82.6లో 80 ఉంది, 2.6 ఉంది. 80లో సగంలో సగం ఎంత అండి? 20. 80లో సగం 40, దాంట్లో సగం 20. 2.6లో సగం ఎంత అండి? 1.3. 1.3లో సగం ఎంత అండి? 0.65 అంటే 65 పైసలు. ఈ రెండింటిని కలపండి, 20.65. చాలా సింపుల్గా వస్తుంది. ఆ క్యాన్సలేషన్ పద్ధతి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ డైరెక్ట్గా 15 minutes 60 minutes బై 4 చేయాలా అంటే సగంలో సగం చేయాలా? 80లో సగం 20, 80లో సగంలో సగం 20, 2.6లో సగంలో సగం 1.3, అందులో సగం 0.65, రెండు కలిపితే 20.65. డైరెక్ట్గా టిక్ పెడతారు ఆన్సర్ అంతే. ఈ రఫ్ వర్క్ ఇక్కడ చేసింది ఏది కూడా మీరు ఎగ్జామ్లో పేపర్ పైన చేయనవసరం లేదు, డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. ఇటువంటివి మనం బాగా ప్రాక్టీస్ చేస్తే ఈ మన గ్రూప్ 4 ఎగ్జామ్ కానీ, కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఎస్ఎస్సిలో జరిగే ఎంటీఎస్ అండి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో జరిగే ఎంటీఎస్ ఎగ్జామ్ కానీ, ఇటువంటివి ఫాస్ట్గా మనం అప్లై ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ సార్. హౌ మెనీ మినిట్స్ డస్ అద్విత టేక్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 400 meters ఇఫ్ హీ రన్స్ ఎట్ ద స్పీడ్ ఆఫ్ 20 km/h? సారీ, ఆదిత్య అంటే ఇక్కడ ఆదిత్య గంటకు 20 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తితే 400 మీటర్ల దూరాన్ని అధిగమించడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అని ఇచ్చాడండి. సేమ్ క్వశ్చన్ ఇంకో రకంగా ఇచ్చాడు అంతే. ఇక్కడ గంట, ఆదిత్య ఒక గంటకు ఎంత దూరం పోతాడండి? 20 కిలోమీటర్లు పోతాడు. సో గంట అంటే ఎన్ని నిమిషాలండి? 60 నిమిషాలు. సో 60 నిమిషాలకు తను ఎంత దూరం ప్రయాణం చేస్తాడండి? 20 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తాడు. మరి ఇక్కడ మనకి 400 మీటర్ల దూరాన్ని పోవడానికి తనకి ఎన్ని నిమిషాలు పడతాయి అని అడుగుతున్నాడండి. సో 20 కిలోమీటర్లు మనం ఏం రాయొచ్చండి? ఇంకా 60 నిమిషాలు ఈక్వల్ టు 20 కిలోమీటర్లు కదా. 20 కిలోమీటర్లని మనం మీటర్లోకి మారిస్తే, ఎందుకంటే ఇక్కడ మనకి మీటర్లో అడుగుతున్నాడు కదా, మీటర్లోకి మారిస్తే 20 × 1000 అంటే 20,000 మీటర్స్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు మనకి 400 మీటర్ల దూరం ప్రయాణం చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు అంతే. అగైన్ మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 60 × 400, సో 60 × 400 డివైడెడ్ బై 20,000. ఓకే, 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సల్, 1 సున్నాకు 1 సున్నా క్యాన్సల్. 6 × 4 ఎంత అండి? 24/20.
సో 4 ఎక్కం 4 5. సో మనకి ఎంత వచ్చిందండి 6/5 minutes వచ్చింది. ఇగో ఇది మనకు ఆన్సర్ అండి. మనకి బై డిఫాల్ట్గా ఆప్షన్స్లో 6/5 అనేది ఉండదండి, ఎందుకంటే ఇక్కడ నిమిషాల్లో ఉంది. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందంటే సెకండ్లలో ఆప్షన్ ఇస్తాడు, అంటే వీటిని సెకండ్లోకి మార్చాలి. సెకండ్లోకి మార్చాలి అంటే మనం ఇక్కడ క్యాన్సిల్ చేసినాం అనుకోండి 1/5 minutes అని చెప్పి రాయొచ్చు, అంటే 6/5ని 1/5 అని చెప్పి రాయొచ్చు. లేదా నిమిషాల్లోకి సెకండ్లోకి మార్చినప్పుడు ఏం చేస్తాం 6/5 × 60 అని చెప్పి రాస్తామండి. 5 1 5 12 12 × 6 72 సెకండ్స్ అని చెప్పి రాస్తాం. ఇక్కడ కంప్లీట్గా ఆప్షన్స్ పైన డిపెండ్ అవుతుంది. సో ఆప్షన్స్ ఎలాగా ఉంటే అలాగా మనం టిక్ చేయాలి. సో ఒకటి ఈ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇప్పుడు మనం చేసినవి 6/5 minutes ఇది కరెక్టేనండి, లేదా 1/5 minutes ఇది కూడా కరెక్టేనండి, లేదా 72 seconds ఇది కూడా కరెక్టేనండి. ఈ 3 కూడా ఒకటే ఆన్సర్ అండి. ఈ 3 కూడా ఒకటే ఆన్సర్. డిపెండ్స్ ఆన్ ఆప్షన్స్ ఎలాగా ఉంటే మనం అలా ఆ రూపంలోకి దీన్ని మార్చి ఆన్సర్ చేస్తాం, అంతే తేడా. నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఏ సైక్లిస్ట్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 750 meters ఇన్ 2 minutes 30 seconds. వాట్ ఈజ్ స్పీడ్ ఇన్ km/h? ఒక సైక్లిస్టు 750 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల 30 సెకండ్లో కవర్ చేస్తాడు. సైక్లిస్ట్ యొక్క వేగం km/h, అంటే గంటకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. సరే, ఇక్కడ మనకి ప్రమాణాలు ఇంపార్టెంట్. ఇది మీటర్, ఇక్కడ మినిట్స్ అండ్ సెకండ్స్లో ఇచ్చాడు, బట్ అడగడం మాత్రం km/hలో అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కావాల్సింది తన వేగం కావాలి. సో వేగం స్పీడ్ = డిస్టెన్స్ దూరము బై టైం కాలము. ఇది బేసిక్ అండి. స్పీడ్ = డిస్టెన్స్ బై టైం. సో ఇక్కడ స్పీడ్ = డిస్టెన్స్ అంటే ఎంత అండి 750 మీటర్లు. 750 మీటర్లు బై టైం ఇక్కడ మీటర్స్ ఎప్పుడైతే ఇచ్చాడో టైం ఎలా ఉండాలండి సెకండ్లలో ఉండాలి. ఇక్కడ ఎలా ఉందండి 2 నిమిషాల 30 సెకండ్లు. 2 నిమిషాల 30 సెకండ్లకు మొత్తం ఎన్ని సెకండ్లు? 2 నిమిషాలకి 120 సెకండ్లు ప్లస్ 30 సెకండ్లు. 120 + 30 ఎంత అండి 150 సెకండ్లు అండి. ఇక్కడ మనకి 0 0 గెట్ క్యాన్సల్. 15 1 15 5 మనకి ఎంత వచ్చింది 5 మీటర్ పర్ సెకండ్ అని వచ్చిందండి. 5 మీటర్లు పర్ సెకండ్ తన వేగం. ఇది ఆన్సర్, కానీ మనకు అడుగుతుంది ఇదే ఆన్సర్ని km/hలో అడిగాడు. సో మీటర్ పర్ సెకండ్లో ఉన్నదాన్ని km/hలోకి మార్చాలంటే మనం ఏం చేస్తాం అంటే 18/5 అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ 5 5 క్యాన్సల్ అవుతే 18 ఉంటుంది. ఈ 18 km/h ఇది మనకు ఆన్సర్ అండి. అయితే ఇక్కడ చూసారా 18/5 చేసాం, 18/5 చేసాం. ఈ 18/5 చేయాలా 5/18 చేయాలనేది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, మనం పెద్ద ప్రమాణం కిలోమీటర్లోకి వెళ్తున్నప్పుడు పెద్ద నెంబర్ పైన ఉండాలి, చిన్న ప్రమాణం మీటర్లోకి వెళ్తే చిన్న నెంబర్ పైన ఉండాలి. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఓకేనా? పెద్ద ప్రమాణం అయితే పెద్దది, చిన్న ప్రమాణం అయితే చిన్నది అనే దానికి గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ ఈజీగా మనం ఆన్సర్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ వాక్డ్ ఎట్ స్పీడ్ ఆఫ్ 4 km/h ఫ్రమ్ point A to point B and come back from B to A at the speed of 6 km/h. What would be the ratio of the time taken by the man walking from A to B, that from point B to A? ఒక వ్యక్తి ఒక పాయింట్ ఏ నుండి బికి 4 కిలోమీటర్ల వేగంతో నడుస్తారు. అదే వ్యక్తి బి నుండి ఏకి 6 కిలోమీటర్ వేగంతో నడవడం జరుగుతుంది. పాయింట్ ఏ నుండి బికి నడవడానికి పట్టే సమయానికి మరియు పాయింట్ బి నుండి ఏకి నడవడానికి పట్టే సమయానికి మధ్య గల నిష్పత్తి ఎంత అని ఇచ్చాడు. ఈ క్వశ్చన్ ఇంత పెద్దగా ఉందండి, కానీ ఆన్సర్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి ఏ నుంచి బికి నడవడానికి అంటే వెళ్ళేటప్పుడు 4 km/h వేగంతో పోయిండు, వచ్చేటప్పుడు 6 km/h వేగంతో వచ్చాడండి. ఇది పోయేటప్పుడు వేగం, ఇది వచ్చేటప్పుడు వేగం. S1 S2గా తీసుకుందాం. సో S1:S2 అంటే వేగాల నిష్పత్తి ఇచ్చాడు. వేగాల నిష్పత్తి ఎలా ఉంది 4:6. దీన్ని మనం ఏం రాయొచ్చు 2:3గా రాయొచ్చు. 2 2s 2 3s. ఓకే. సో ఇప్పుడు వేగాల నిష్పత్తి 2:3. మనకు కాలాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో కాలాల నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి వేగము = దూరము బై కాలము.
అంటే చూడండి ఒకసారి, ఇక్కడ కాలం ఎక్కడ ఉందంటే కింద ఉంది. అంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఆఫ్ 1/t అని చెప్పి రాస్తామండి. అంటే దీనికి విలోమ నిష్పత్తి. ఇది కింద ఉంది చూడండి, టైం అనేది ఎక్కడ ఉందంటే కింద ఉంది చూడండి, దీన్ని మనం విలోమ నిష్పత్తి అంటాం. అంటే ఇప్పుడు మనకి టైం t1:t2 కావాలంటే దీనికి విలోమ నిష్పత్తి తీసుకోవాలి. విలోమ నిష్పత్తి అంటే 1/2:1/3. దీన్ని మనం ఏం విధంగా రాస్తాం, 3:2గా రాస్తాం. నిష్పత్తి అనుపాతం, రేషియో ప్రపోర్షన్ టాపిక్ పైన 4 వీడియోలు చెప్పాను నేను. ఆ 4 వీడియోల తర్వాత కూడా ఇది ఎలా వచ్చింది అని మనం అడిగామనుకోండి, దాని మీనింగ్ ఏంటి, ఆ 4 వీడియోలు సరిగ్గా చూడలేదు అని. ఇక్కడ ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్ ఇంటర్నల్ లింక్స్ ఉంటాయి. ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ సీక్వెన్స్గా ఎందుకు చెప్తున్నాను నేను అంటే, ఈ కాన్సెప్ట్ అంతా నేర్చుకోవడానికి ఇంటర్నల్గా లింక్స్ ఏవైతే అవసరమో వాటిని ముందుగా చెప్తూ తర్వాత కొత్త కొత్త టాపిక్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఇవన్నీ కూడా, ఊరికే చెప్పట్లేదండి. మనకి ప్రతి కోచింగ్ సెంటర్లో వెళ్తే ఎవరైతే డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకుంటారో, లేదా ఒక ప్లేస్కి వెళ్ళడానికి టైం పెట్టి కోచింగ్ తీసుకుంటారో, ఇప్పుడు మనకి స్టడీ సర్కిల్స్ పేరుతో గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో కోచింగ్ ఇస్తుందండి. కానీ మనం అక్కడికి వెళ్ళాలంటే ఛార్జెస్ ఎవరు ఇస్తారు, అక్కడికి వెళ్తే టైం అనేది ఎలా కేటాయిస్తాము అనే మొత్తాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇవన్నీ పక్కకు పెడితే కంప్లీట్గా ఫ్రీగా వామిక మ్యాథమెటిక్స్ మన యూట్యూబ్ ఛానల్ అండి, కంప్లీట్గా ఫ్రీగా ఇస్తున్నాను. మీకు అడుగుతుంది ఒకటే, ఇంతకుముందుకు నేను చెప్పాను, ఏమడిగానండి, లైక్ అండ్ కామెంట్. ఈ వీటి ద్వారా ఏంటి, మనకు యూట్యూబ్ సెర్చ్లో ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఒకటి అంటే ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది. రెండోది ఏమంటున్నాం, ఫ్రెండ్స్కి కూడా డైరెక్ట్గా ఫార్వర్డ్ చేయండి. దాని ద్వారా ఏంటంటే ఎక్కువ మందికి మన వీడియోస్ రీచ్ కావడం ద్వారా మనకి చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ ఒక్కరికి ఉపయోగం, కానీ లైక్ కామెంట్ షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతాయి. సో ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఏ డాగ్ టేక్స్ 4 leaps for every 5 leaps of a hare, but 3 leaps of a dog are equals to 5 leaps of a hare. Compare their speeds. సో ఇక్కడ క్వశ్చన్ చిన్నగా ఉందండి. సో చిన్నగా ఉన్నప్పటికీ కూడా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఇంతకుముందు క్వశ్చన్ పెద్దగా ఉంది, అయినా కూడా ఈజీగా ఉంది. ఈ రెండింటికి చాలా తేడా ఉందండి. సో ఇక్కడ మనకి ఏమంటున్నాడంటే, ముందుగా 3 leaps of a dog is equals to 4 leaps of a hare. సో ఇక్కడ డాగ్ వేసే అడుగులని ఎక్స్గా తీసుకోండి. అదేవిధంగా హియర్ అంటే కుందేలు కదండి, సో కుందేలు వేసే అడుగుల్ని వైగా తీసుకోండి. సో మనకి ఏమి ఇచ్చాడండి, 3 leaps of a dog అంటే 3x విచ్ ఇస్ ఈక్వల్స్ టు 4y అని ఇచ్చాడు. మనకు అడుగుతుంది ఏంటి, 4x is to 5y వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. వీటి మధ్య కంపేర్ చేయమంటున్నాడు. అంటే 4 leapsకి అండ్ 5 leapsకి మధ్య కంపారిజన్ చేయమంటున్నాడు. ఇది ఇచ్చాడు, అది అడుగుతున్నాడు. సో దీనికోసం మనం ఏం చేద్దాం, ఇందులో ఎక్స్ కానీ వైని కానీ రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ 3x ఈక్వల్ టు 4y, ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, 4/3 ఇంటూ వై అవుతుంది. ఈ ఎక్స్ విలువని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మనకేమొస్తుంది, 4 ఇంటూ ఎక్స్ అంటే ఎంత అని చెప్పాడు ఇక్కడ, 4/3 ఇంటూ వై, 4/3 ఇంటూ వై ఇస్ టు 5y. సో y get cancel, 4 into 4 16/3 is to 5. దీన్ని ఇంకేం రాయొచ్చండి, 16 is to 5 into 3 15గా రాయొచ్చు. ఇగో ఇది మనకు అడుగుతున్న ఆన్సర్, 16 is to 15. చేయడం ఈజీ, కానీ కన్ఫ్యూజ్ అంటే ఇన్ ద సెన్స్ ఎలా చేయాలి అనే ప్రాబ్లం వస్తుంది అంతే, ఇంకా కానీ ఈజీ ప్రాబ్లం అండి. ఇగో ఈ మోడల్ చాలా సందర్భాలు అడిగాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, మిస్ చేయకండి. నెక్స్ట్ క్వశ్చన్, while covering a distance of 24 kilometers, a man noticed that after walking for 1 hour and 40 minutes, the distance covered by him was 5/7 of the remaining distance. What was the speed in the meters for a second? 24 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి 1 గంట 40 నిమిషాలలో నడిచిన తర్వాత అతను గమనించింది ఏంటంటే, మిగిలిన దూరంలో 5/7 వంతు అని గమనించాడు. సెకండ్కు ఎన్ని మీటర్లు తన వేగం, అంటే మీటర్ ఫర్ సెకండ్లో తన వేగం ఎంత అని అడిగాడండి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్కి, ఇక్కడ లాస్ట్కి అడిగిన దానికి చాలా డిస్టెన్స్ ఎక్కువ ఉందండి. అంటే చాలా విషయాలు మనం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇగో ఇది మనకి లెవెల్ 3 క్వశ్చన్ అండి. ఇగో ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటే విషయం గుర్తుంచుకోండి, ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఫస్ట్ క్లియర్గా అనుకోండి. వాట్ వాజ్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ అంటే ఆ వ్యక్తి యొక్క స్పీడ్ ఎంత అని అడిగాడు. సో స్పీడ్ ఈక్వల్ టు ఎంత అండి, డిస్టెన్స్ బై టైం. ఇది మనకు తెలుసు, ఇది మనకు డెఫినేషన్. ఈ స్పీడ్ ఎలా కావాలి, మీటర్ పర్ సెకండ్లో కావాలి. ఇది క్వశ్చన్. అంటే ఏమైతే అడుగుతున్నాడో జాగ్రత్తగా ఐడెంటిఫై చేసి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే, ఒక వ్యక్తి మొత్తం 24 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాలి, 24 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ తను ఏం గమనించిండు, 1 గంట 40 నిమిషాలు నడిచిన తర్వాత 1 గంట
40 నిమిషాలు నడిచిన తర్వాత తనను గమనించింది ఏంటంటే మిగిలి ఉన్న దూరంలో 5/7 వంతు ఇప్పుడు తను నడిచిండు. ద డిస్టెన్స్ కవర్డ్ బై హిమ్ అంటే తను నడిచిన దూరం వాజ్ 5/7 ఆఫ్ ది రిమైనింగ్ డిస్టెన్స్. అంటే తను నడిచిన దూరం మిగిలిన దూరంలో 5/7 వంతు అని చెప్పి గమనించాడు. సో మొత్తం ఎంత దూరం తను ప్రయాణం చేయాలండి? తను ఎంత దూరం ప్రయాణం చేయాలండి? 24 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 1 గంట 40 నిమిషాల తర్వాత, అంటే ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు. తను ఏం గమనించింది ఇక్కడ ఉండి అంటే తను నడిచిన దూరం అంటే ఈ ఎక్స్ అనేది ఈ రిమైనింగ్ దూరంలో 5/7 ఉంది, 5/7 వంతు ఉంది అని గమనించాడండి. ఈ రిమైనింగ్ దూరం ఏమవుతుంది అంటే 24 నుంచి ఈ ఎక్స్ తీసేస్తే ఈ రిమైనింగ్ దూరం వస్తుంది. 24 మైనస్ ఎక్స్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అండి, ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటి? ఎక్స్ అనే దూరం తను నడిచాడు, విచ్ ఈజ్ ఈక్వల్ టు మిగిలిన దూరం అంటే 24 మైనస్ ఎక్స్ దూరం నడిచాడు, మిగిలిన దూరం ఏమవుతుంది? 24 మైనస్ ఎక్స్, అందులో 5/7 వంతు ఉంది. సో 7 ఇంటూ ఎక్స్ ఎంత అండి? 7x. 5 ఇంటూ 24 ఎంత అండి? 120 మైనస్ 5x. ఈ 5x ఇటు వస్తే ప్లస్ 5x, 7x ప్లస్ 5x అంటే 12x ఈక్వల్ టు 120. 12 1s 12 10s. సో క్లియర్గా x ఈక్వల్ టు ఎంత అండి? 10. సో తను నడిచిన దూరం ఎంత అండి? 10 కిలోమీటర్ ఫర్ అవర్. తను నడిచిన దూరం 10 కిలోమీటర్ ఫర్ అవర్. అయితే తను అడుగుతుంది ఎంత దూరం నడిచాడు అని కాదు, తన వేగం ఎంత అని. సో వేగం ఈక్వల్ టు ఏమండి? డిస్టెన్స్ బై టైం. సో డిస్టెన్స్ కనుక్కున్నాం. ఎంత వచ్చింది మనకు డిస్టెన్స్? 10 కిలోమీటర్లు వచ్చింది. సో 10 కిలోమీటర్ల దూరాన్ని నడవడానికి ఎంత టైం పట్టింది తనకి? 1 గంట 40 నిమిషాలు. సో 1 గంట 40 నిమిషాలు అంటే 1 గంట 40 నిమిషాలు బై 60 గంటలు. సో విచ్ ఈజ్ 140. 22s 23s 1/2/3 which is equal to 5/3 hours. అంటే తను నడిచింది ఎంత టైం అండి? 5/3 గంటలు. సో ఇక్కడ మనకి టైం ఎంత అండి? 5/3. సో విచ్ ఈజ్ మనం ఏం రాస్తాం? 10 ఇంటూ 3/5, 5 1s 5 2s 2 ఇంటూ 3 6 కిలోమీటర్ ఫర్ అవర్. సో తన వేగం ఎంత అండి? 6 కిలోమీటర్ ఫర్ అవర్. కానీ మనకు వేగాన్ని ఎలా అడిగాడు తను? కిలోమీటర్ ఫర్ అవర్లో అడిగాడండి? కాదు కదా. ఎలా అడిగాడు? మీటర్ ఫర్ సెకండ్స్లో అడిగాడు. సో మనకు వేగం ఎంత వచ్చిందండి? 6 కిలోమీటర్ ఫర్ అవర్ వచ్చింది. దీన్ని మనం ఎలా కనుక్కోవాలి? ఇప్పుడు మీటర్ ఫర్ సెకండ్స్లోకి అంటే చిన్న దాంట్లోకి మారుతున్నాం. చిన్న దాంట్లోకి మారినప్పుడు చిన్న నెంబర్ పైన ఉంటుంది. సో ఇక్కడ మనకి 6 1s 6 3s అగైన్ 5/3 మీటర్ ఫర్ సెకండ్. ఇది ఆన్సర్ అండి. పెద్దగా ఉంది ప్రాబ్లం, కన్ఫ్యూజ్ కావద్దు ఎక్కడ. ఈజీగా ఆలోచించండి. ఇన్ని స్టెప్స్ అవసరం లేదు వాస్తవానికి. నేను వేసాను మీకు అర్థం కావడం కోసం. ఈ ఫస్ట్ తర్వాత ఇవన్నీ అవసరం లేదు. ఈజీగా ఆన్సర్ చేస్తే ఆలోచిస్తే అర్థమవుతుంది ప్రాబ్లం. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి, కన్ఫ్యూజ్ ఏం కాకండి. ఈజీ ప్రాబ్లం అండి ఇది, చాలా ఈజీగా ఉంటుంది వాస్తవానికి. ఒక చిన్న పాయింట్ గమనిస్తే చాలు. తను మొత్తం 24 కిలోమీటర్లు నడవాలి. సో తను x కిలోమీటర్లు నడిచిన తర్వాత రిమైనింగ్ ఏముంటుంది? 24 మైనస్ x ఉంటుంది. ఇప్పుడు ఏం ఆలోచించిండంటే ఈ తను నడిచిన దూరం అనేది మిగిలిన దూరంలో 24 5/7 వంతుకు సమానం అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ మనకి సింప్లిఫై చేస్తే x ఈక్వల్ ఎంత వచ్చిందండి? 7x 5x తీసేస్తే 10 వచ్చింది. ఈ 10 కిలోమీటర్స్ తను నడిచిండు. 10 కిలోమీటర్స్ నడవడానికి పట్టిన టైం ఎంత అండి? 1 గంట 40 నిమిషాలు. 1 గంట 40 నిమిషాలని మనం ఏ విధంగా రాయొచ్చండి? 1 గంట 40 నిమిషాలు బై 60 రాస్తే గంటల్లోకి మారుతుంది. అంటే 1 2/3 గంటలు. 1 2/3 అంటే 5/3 గంటలు. సో 10 అంటే దూరం బై టైం ఎంత అండి? 5/3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 ఇంటూ 3/5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 6. అంతే కదండి, 6 కిలోమీటర్ ఫర్ అవర్. దీన్ని మీటర్ ఫర్ సెకండ్లోకి మార్చమంటున్నాడు. అంటే ఇంటూ 5/18 విచ్ ఈజ్ 5/3 మీటర్ ఫర్ సెకండ్. చాలా సింపుల్ అండి. మొత్తం చేస్తే కూడా 1 minute లోపే ప్రాబ్లం అయిపోతుంది. కాకపోతే స్టెప్ బై స్టెప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ సార్. A trip to distance made the following way: 900 kilometers by train by covering of speed of 60 km per hour, 3000 km by plane by covering of speed of 500 km per hour, and 400 kilometers by the boat. The average speed of is 25 km per hour. 15 kilometers by taxi. The average speed of 45 km per hour. What is the average speed of the entire journey? ఒక గమ్యస్థలానికి ఒక యాత్ర క్రింది విధంగా జరిగింది. రైల్లో 60 km/h సగటు వేగంతో 900 కిలోమీటర్లు, విమానంలో
500 km/h సగటు వేగంతో 3000 కిలోమీటర్లు, పడవలో 400 కిలోమీటర్ సగటు వేగంతో 25 km/గంట, 400 కిలోమీటర్లను సగటు వేగం 25 km/గంటతో, ట్యాక్సీలో 45 km/గంటను 15 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే మొత్తానికి సగటు వేగం ఎంత? సరే సార్, ఇదంతా చదువుతూ ఉంటే టైం అంతా వేస్ట్ అవుతుంది. ఒక్కటే గుర్తుంచుకోండి, సగటు వేగం ఎంత? యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. అంతే కదండి. ఇప్పుడు యావరేజ్ ఎప్పుడు వస్తుందంటే టోటల్ బై టోటల్ చేసుకుంటూ వస్తుంది. టోటల్ డిస్టెన్స్ ఎంత, టోటల్ టైం ఎంత, ఈ రెండు విషయాలు చేస్తే చాలా. ఇంత పెద్ద ప్రాబ్లం చదవడానికి ఎంత టైం పట్టిందండి? చదవకండి, మొత్తం డైరెక్ట్గా యావరేజ్ స్పీడ్ ఇచ్చాడు కదా, యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ ఎంత దూరం, ఎంత టైం పట్టింది. సో టోటల్ ఎంత దూరం అంటే ఫస్ట్ 900 కిలోమీటర్లు ఒక మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. తర్వాత సరే, దానికి ఎంత టైం పట్టిందో కింద రాయండి. 60 km/h వేగంతో. సో ఇక్కడ మనకి ఏంటంటే సగటు వేగం అడిగాడు కాబట్టి ఇండివిజువల్గా చేస్తే బాగుంటుంది కదా, ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేయండి. ఇక్కడ ఏమంటున్నారంటే 900 km/h అనేది ఏంటి? అది కిలోమీటర్లు. ఈ 900 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి తన వేగం ఎంతండి? 60 km/h. అంటే 900 కిలోమీటర్లు ప్రయాణం చేయడానికి ఎంత టైం పడుతుంది? 15 గంటలు టైం పడుతుంది. అంతే కదండి. 900/60 అంటే 15 గంటలు. నెక్స్ట్ 3000 కిలోమీటర్లో ప్లేన్లో ప్రయాణం చేశాడు. దీనికి ఎంత టైం పడుతుంది మరి? యావరేజ్ ఎంతండి? 500 km/h. గంటకు 500, 3000 పోవడానికి 6 గంటల టైం పడుతుంది. నెక్స్ట్ 400 కిలోమీటర్ల దూరాన్ని తను ఎలా ప్రయాణం చేశారండి? బోట్లో. యావరేజ్ స్పీడ్ ఎంతంటే 25 కిలోమీటర్లు. గంటకు 25, 400 కిలోమీటర్లు పోవడానికి 16 గంటల టైం పడుతుంది. అండ్ ఫైనల్గా ట్యాక్సీ పైన 15 కిలోమీటర్లు, యావరేజ్ స్పీడ్ ఎంత అంటే 45 km/గంట. ఒక గంటకి 45 కిలోమీటర్లు పోతాడు. ఒక గంటకి 45 కిలోమీటర్లు పోతాడు. అందులో పోయింది ఎంతంటే తను 15 కిలోమీటర్లే. సో గంటకి అంటే 60 నిమిషాలకి 45 కిలోమీటర్ పోతే 15 నిమిషాలు పోవడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. 20 నిమిషాలని గంటలో చెప్పండి. 20/60 విచ్ ఈజ్ 1/3 అవర్. సో ప్లస్ 1/3 అవర్ అండి. ఇగో ఇది మనకు ఆన్సర్ అండి. దీన్ని సింప్లిఫై చేయగలగాలి మనం. అంతే, అనుకున్నంత ఈజీగా ఉండదు, దీన్ని సింప్లిఫై చేయగలగాలి. ఇది సింప్లిఫై చేసేటప్పుడు మనకు చాలా సమస్యలు. ఒకటి 3000 + 900 39, 39 + 400 43, 43 15 డివైడెడ్ బై 15 + 16 31, 31 + 6 37, 37 1/3. 1/3 అంటే దీన్ని మల్టిప్లై చేస్తాం కదా. 3 × 37 ఎంత వస్తుందండి? 30 × 3 90 + 21 111 + 1 112/3 పైకి వెళ్తే × 3 అవుతుంది. 3 పైకి వెళ్తే × 3 అవుతుంది. ఇప్పుడు క్యాన్సలేషన్ చేయాలి. క్యాన్సలేషన్ చేసే ముందు 15 ముళ్ళ 45, 43 ముళ్ళ 129 డివైడెడ్ బై 112 చేయాలి. సో 112 1 112 ఎంత మిగులుతుంది ఇక్కడ? 129 - 112 అంటే 17 ఏమో మిగులుతుంది. అంతే కదండి. 17 అయినా 129 అంటే 17 మిగులుతుంది. పక్కన 4 174 అంటే అగైన్ 112 చేస్తాం. 112 తీసేయండి. ఇప్పుడు మనకి ఇక్కడ 2, ఇక్కడ 6 62 మిగిలింది. పక్కన 4 ఉంది, 624 ఉంది. సో 624 అంటే మనకి ఎంతలో పోతుంది అక్కడ? 5 అంటే 112 5 ఎంత వస్తుందండి? 560. 560 తీసేసి ఎంత? 64 వస్తుంది. 40 + 2 64 + 5 645 వచ్చింది. 112 6 ఇప్పుడు 6 పోతుందా? పోదు. అంటే మళ్ళీ 5 తీసుకోండి. సో 5 తీసుకుంటే మళ్ళీ ఎంత వస్తుంది? 560 వస్తుంది. సో 560 కనుక ఇక్కడ మనం తీసేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మనకి ఇక్కడ 40 45 85 85/112. ఇగో ఇది మనకు ఆన్సర్ అండి. 1155 85/112 ఆన్సర్. సో కొన్ని క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ యాక్చువల్గా మొత్తం ప్రాబ్లంలో చేయడం ఈజీ, బట్ క్యాలిక్యులేషన్ కష్టమవుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు స్పీడ్గా క్యాలిక్యులేట్ చేయడం ఒకటే ఇక్కడ మనకు యూజ్ అవుతుందండి. సో ఇక్కడ మనం మొత్తంలో కనుక్కోవాల్సింది మొత్తం ప్రయాణం చేసిన దూరం ఎంత, అదేవిధంగా మొత్తం ప్రయాణం చేసిన కాలం అనేది ఎంత